హాయ్ ఫ్రెండ్స్. కాల్షియం, సున్నము. కాల్షియం ముఖ్యముగా మన దేహమందలి ఎముకల పెరుగుదలకు, దంతాలు గట్టిగా ఉండి ఎదుగుటకు ప్రముఖ పాత్ర వహిస్తుంది. 70 కిలోల బరువున్న మానవ దేహములో సుమారుగా 1 కిలో కాల్షియం వివిధ లవణాలతో సంయోగము చెంది ఉంటుంది. కాల్షియం ఎక్కువగా కావలసిన పరిస్థితులు: 1. గర్భవతులుగా ఉన్న స్త్రీలకు, పాలిచ్చు బాలింతలకు కాల్షియం చాలా ఎక్కువగా అవసరమవుతుంది. 2. ప్రమాదవశాత్తు రక్తస్రావము జరుగుతున్నప్పుడు స్రవించు రక్తము గడ్డకట్టుటకు కూడా కాల్షియం అవసరమవుతుంది. 3. విటమిన్ B12 వంటబట్టుటలోను, కొన్ని ఎలర్జీ కేసులలోనూ కాల్షియం వినియోగం ఉన్నది. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు: పెద్ద ఉల్లి, ఆకుకూరలు, మునగ, గ్రుడ్డు, ఎందలి, పచ్చసొన, చిక్కుడు మొదలగు ఆహార పదార్థాలలో కాల్షియం విరివిగా లభించును. రోజువారీ కాల్షియం ఎంత అవసరమవుతుంది? 1. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు బాలింతలకు ప్రతిరోజు 1000 నుండి 1200 మిల్లీగ్రాములు కాల్షియం అవసరమవుతుంది. 2. సాధారణ ప్రజానీకానికి మాత్రము రోజుకు 400 నుండి 500 మిల్లీగ్రాములు కాల్షియం అవసరం ఉంటుంది. కాల్షియం గ్రహించుట, విసర్జించుట. కాల్షియం శరీరానికి వంటబట్టుటలో అనేక పరిస్థితులు అనుకూలముగా ఉండాలి. ముఖ్యముగా శారీరక ఆరోగ్యము పైన, జీర్ణాశయమునందలి చిన్న ప్రేగుల పరిస్థితుల మీద, ఆ వ్యక్తి తీసుకునే విటమిన్స్ల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణముగా మలమూత్ర విసర్జన ద్వారా కాల్షియం శరీరము నుండి బయటకు వెళ్ళిపోతుంది. శరీరానికి తగినంతగా కాల్షియం లేకపోవడాన్ని వైద్యులు కాల్షిమియా అని అంటారు. ఇలా కాల్షియం లోపించడానికి ముఖ్యమైన కారణము మనము తీసుకునే ఆహారంలో A, B12, D అండ్ C విటమిన్స్, ఫాస్ఫరస్ మొదలైనవి లోపించినప్పుడు కూడా కాల్షియం తగ్గిపోతుంది. ఇలా కాల్షియం లోపించిన వారికి కండరముల నొప్పులు, ఈ నొప్పితో కండరములు కృంగిపోయేట్లుగా బాధ కలుగుతాయి. కాల్షియము వంటబట్టుటకు అతి ముఖ్యమైనది సూర్యరశ్మి. ఈ సూర్యరశ్మి వలనే కాల్షియం మన శరీరానికి బట్టి విటమిన్ D మన శరీరంలో తయారవుతుంది. కాబట్టి ప్రతిరోజు శరీరానికి సూర్యరశ్మి సోకునట్లుగా కొంతసేపు ఉండాలి. సూర్యరశ్మి లేకుంటే విటమిన్ D లేదు. విటమిన్ D లేకపోతే కాల్షియం వంటబట్టట సరిగా జరగదు. ప్రతి ఒక్కరూ దీనిని గమనించి ఆచరించవలెను. కాల్షియం లోపించిన కలుగు బాధలు: మానవులకు కాల్షియం లోపించిన అనేక దుష్ఫలితాలు సంభవిస్తాయి. ఉదాహరణ: దొందు, ఒళ్ళు పెరుగుట, ఏ కొంచెము పనిచేసినా అలసిపోవుట, అసలు ఏ పని చేయబుద్ధి పుట్టకపోవుట, చలికి తట్టుకోలేకపోవుట, ప్రతి చిన్న పనికి అతిగా ఆందోళన పడుతూ ప్రమాదమేమన్నా సంభవిస్తుందేమోనని భయపడుట, చలికాలంలో కూడా తల చుట్టూ చెమట పట్టుట లాంటి బాధలు కాల్షియం లోపించుట వలన సంక్రమిస్తాయి. చిన్నపిల్లలలో కాల్షియం లోపించుట: కాల్షియం లోపించిన ఉన్న స్త్రీలకు పుట్టిన పిల్లలకు కూడా కాల్షియం లోపించే అవకాశం ఉన్నది. ఇట్టి పిల్లలతో ఎదుగుదల లోపిస్తుంది. వీరి ఎముకలలో పటుత్వము ఏమాత్రము ఉండదు. ఈ పిల్లలకు ఆకలి మందగించి ఉంటుంది. దీనిని పాలు గాని, వేరే ఏదైనా ఆహారము గాని ఈ పిల్లలకు బలవంతముగా తినిపించినప్పుడు వాంతులు చేసుకుంటారు. వీరు మూత్రము నేల మీద పోసినప్పుడు మూత్రము ఇంకిపోయి, మూత్రము పడినంత మేర సున్నపు తేట గట్టినట్లుగా తెల్లగా ఉంటుంది. దంతాలు వచ్చుట ఆలస్యమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండుట వలన ఈ పిల్లలకు అన్ని రోగాలు తేలికగా సంక్రమించే అవకాశముగా మెండుగా ఉంటుంది. స్త్రీలలో కాల్షియం లోపించుట: స్త్రీలలో కాల్షియం లోపించినప్పుడు రజస్వాలు చాలా ఆలస్యముగా అవుతారు. ఋతుక్రమం సరిగా ఉండదు. బహిష్టులో రక్తస్రావము ఎక్కువగా జరుగుతుంది. ఇలా జరుగుటతో రక్తహీనత ఉన్నవారిలా ఉంటారు. బాలింతలకైతే పాలు సరిగా ఉండవు. కాల్షియం లోపించిన వారికి ఆహారము, మందులు. కాల్షియం లోపించిన వారు
పెద్ద ఉల్లి, ఆకుకూరలు, మునగ, చిక్కుడు, గుడ్డులోని పచ్చసొన ఎక్కువగా తీసుకోవాలి. కనీసము నెలకొకసారైనా కాల్షియము, విటమిన్ డి అండ్ సి కలిపిన మందు, ఉదాహరణకి కాల్టీసి, ఆస్ట్రోకాల్షియంలను తీసుకుంటూ ఉండాలి. కాల్షియం తక్కువగా ఉన్నవారు చాలా ఎక్కువ రోజులు వైద్యము చేయించుకోవాల్సిన అవసరం రావచ్చును. ఒక్కోసారి సంవత్సరం అంతా కూడా మందులు సేవించవలసిన అవసరం ఉండవచ్చును. కాల్షియం, విటమిన్ డి అండ్ సి కలిసిన ఈ కింది మందులను వైద్య పర్యవేక్షణలో వాడితే కాల్షియం లోపించినప్పుడు వచ్చే బాధలను నివారించవచ్చును. కాల్షియం మందులు: ఓసివిట్ గొట్లాలు, ఓమిల్కాల్ సిరప్, కాల్జానా సిరప్, కాల్షియం శాండోస్ ఇంజెక్షన్లు, బిళ్ళలు మొదలగునవి. కాల్షియం ఎక్కువైతే కలుగు బాధలు. మన శరీరంలో కాల్షియం ఎక్కువగా ఉంటే వైద్య పరిభాషలో దీనిని హైపర్ కాల్షిమియా అని అంటారు. కాల్షియం ఎక్కువగా ఉన్నవారికి పొట్టనొప్పి, వాంతులు, కండరములు బలహీనత, మానసిక స్థిరత్వం కోల్పోవట, మూత్రపిండంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ కలిసి రాళ్ళుగా ఏర్పడుట, నోరు గొంతు ఎండినట్లుగా ఉండుట, ఆకలి మందగించుట, ప్రతి చిన్న పనికి బద్దగించుట, నిస్తేజముగా ఉండుట లాంటి అనేక చికాకులు సంభవిస్తాయి. ఇంకా కాల్షియం ఎక్కువైందని తెలుసుకోవడానికో ముఖ్యమైన చిహ్నం ఏమిటంటే కంటి యొక్క శుక్లపటము పైన తెల్లని కుదుపలు కనిపిస్తాయి. కనురెప్పలు చివర కూడా చిన్న చిన్న కుదుపులు ఏర్పడి కళ్ళు మంటలు పెరిగి నీరు కారుతూ ఉంటాయి. ఈ పరిణామం వలన కంటికి చాలా అపకారము జరిగి తీరుతుంది. కాల్షియం ఎక్కువైన వారికి చికిత్స: పై విధముగా కాల్షియం ఎక్కువగా ఉండి బాధపడేవారు ఉల్లి, చిక్కుడు, గుడ్లు మొదలగు కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థములను తినుట మాని వేయాలి. ఇంకా వైద్య సలహాలు అనుసరించి మందులను వాడవచ్చును. కాల్షియం అవసరమయ్యే పరిస్థితులు: కొన్ని సందర్భాల్లో కాల్షియం మామూలు కన్నా ఎక్కువగా వాడవలసి రావచ్చు. ఉదాహరణ రికెట్స్, ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధులలోనూ ఎముకలు విరిగినప్పుడు, అతుకుట, ఆలస్యమైన పుచ్చుపళ్ళు ఉన్నవారు, చర్మము ఎండినట్లుగా ఉండి ముడుచుటకు పోయిన వారు, కొన్ని రకములైన చర్మ సంబంధిత ఎలర్జీ వ్యాధులు ఉన్నవారు, అన్ని రకముల ఎలర్జీలోనూ కాల్షియం తప్పకుండా వాడవలెను. థ్యాంక్ యూ.